హెర్బల్స్ అంటే ఏంటి అండ్ అలోపతి కానీ హోమియోపతి కానీ ఇవి ఈ ఫీల్డ్ లో ఉన్నాయి, బట్ వీటన్నిటికున్న డిఫరెన్స్ ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఎలోపతి అంటే చాలా సింపుల్. ఇప్పుడు బయట ఉండే క్లినిక్స్ కానీ వాటికి మనం వెళితే వాళ్ళు డయాగ్నోస్టిక్స్ వేరేగా ఉంటాయి. అలాగే ఐకి ఒక డాక్టర్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. ప్రతి అంగానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ వాళ్ళు చాలా డీప్ సర్చ్ చేసి రీసెర్చ్ పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఆల్రెడీ. ఆయుర్వేదంలో మొత్తం శరీరాన్ని ఒకే రకంగా చూస్తాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏదైనా డయాబెటీస్ కండిషన్తో వెళ్ళాను, వాళ్ళు డయాబెటీస్, నా లివర్, ప్యాంక్రియాస్ ఒక్కటే స్టడీ చేయరు ఆయుర్వేదం. నా మొత్తం బాడీ స్టడీ చేస్తారు, నాడి చూస్తారు. అందులో ఏంటంటే వాత, పిత్త, కఫ 3 దోషాలు ఆయుర్వేదంలో ప్రిడామినెంట్గా అంటే. దోష అంటే ఇట్ ఈస్ నాట్ ద దోషం, తెలుగులో దోషం కాదు అది, ఆయుర్వేదంలో దోష అంటారు. మన బాడీ కాంపోజిషన్ ఈ 3తో తయారు చేయబడి ఉంది. సో ఆయుర్వేదంలో ఆ 3 స్టడీ చేస్తారు. మీ బాడీ ఏ టైపు, దాన్ని ఏది అగ్రవేట్ అయింది, అందుకు మీకు డయాబెటీస్ వచ్చింది, ఆ రూట్ కాజ్ని తీస్తారు అన్నమాట.